ఓం నమో భగవతే రామకృష్ణాయ. మనము స్వామి వివేకానంద జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు తండ్రి మరణాంతరం ఏమి జరిగిందని చూస్తున్నాము. న్యాయవాది వృత్తి చేపట్టిన విశ్వనాథ్ నిజానికి పుష్కలంగా ధనం సంపాదించాడు, కానీ ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు చేశాడు. అందుకు తోడు పెద్ద కుటుంబం కావడంతో ఆయన ఏదీ కూడబెట్టలేకపోయాడు. ఆయన పినతండ్రి అయిన కాళీప్రసాద్ ఉమ్మడి కుటుంబ ఆస్తి నుండి తన వంతు సొమ్ము ఖర్చు చేయడమే కాక విశ్వనాథ్ నుండి కూడా విడిగా డబ్బు తీసుకునేవాడు. వృత్తిరీత్యా బయట ఊళ్ళకు వెళ్ళే విశ్వనాథ్ మాసాల తరబడి అక్కడే బస చేసేవాడు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఆయన బంధువులు ఆయన పేరిట పలు చోట్ల అప్పులు చేసి తమ పబ్బం గడుపుకునేవారు. అప్పులు విశ్వనాథ్ పేరిట, ఖర్చులు బంధువుల నిమిత్తం. మొత్తం మీద విశ్వనాథ్ పేరిట ఉన్న అప్పులు తలకు మించినవయ్యాయి. కాబట్టి ఆయన కుటుంబం బయటివారి దృష్టికి దర్జాగా బ్రతుకుతున్నట్లు కనిపించినా నిజానికి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ విషయాలేవి భువనేశ్వరికి కానీ, అంటే నరేంద్ర తల్లికి కానీ మరియు మన నరేంద్రకు కానీ తెలియవు. ఇది చాలదన్నట్లు ఉమ్మడి కుటుంబ ఆస్తి వ్యవహారంలో ఇంట్లో గొడవలు జరిగాయి. అందువలన విశ్వనాథ్ ఉమ్మడి ఆస్తి అయిన ఇంటిని వదిలిపెట్టి భార్యాబిడ్డలతో మరొక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నివసించసాగాడు. ఈ ఇల్లు నరేంద్రుని అమ్మమ్మ ఇంటికి సమీపంలో ఉంది. అద్దె ఇంట్లోకి వెళ్ళిన కొన్ని నెలలలోనే విశ్వనాథ్ కాలధర్మం చెందాడు. విశ్వనాథ్ మరణించిన కొన్ని నెలల తరువాత కుటుంబంతో సహా నరేంద్రుడు కూడా అమ్మమ్మ ఇంటికే వెళ్ళిపోయి నివసించసాగాడు. విశ్వనాథ్ సహాయ సహకారాలతో తమ జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకున్న బంధువులు ఈ శోచనీయ స్థితిలో శత్రువుల్లా వ్యవహరించారు. నరేంద్రుని కుటుంబాన్ని శాశ్వతంగా ఇంటి నుండి బయటకు పంపివేయడానికే నిశ్చయించారు. అందునిమిత్తం న్యాయస్థానంలో దావా వేశారు. అప్పులు ఇచ్చిన వారు తలుపులు తట్టారు, అప్పులు పుచ్చుకున్నవారు కనుమరుగయ్యారు. కొన్ని రోజుల్లోనే పూట గడవడం కూడా కష్టమని నరేంద్రునికి తెలియవచ్చింది. కుటుంబానికి ఎలాంటి ఆదాయం లేదు, కానీ 5-6 పోషించవలసిన పరిస్థితి కనుక నిమాచరణ వద్ద తాను పొందుతున్న న్యాయశాస్త్ర శిక్షణను సగంలోనే నరేంద్రుడు మానుకొని మైల రోజులు పూర్తి కాక మునిపే ఉద్యోగం కోసం పలు చోట్ల తిరగసాగాడు. కాలం కలిసి రానప్పుడు వందలాది ప్రయత్నాలు సైతం విఫలం అవడంలో ఆశ్చర్యం లేదు. ఎలాంటి ఉద్యోగము లభించకపోవడంతో నరేంద్రునికి అన్ని వైపులా శూన్యమే కానవచ్చింది. అంతులేని దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ నరేంద్రునికి శ్రీరామకృష్ణుల స్మృతుల విశ్వాస సంకేత దీపాల్లా బాసిల్లాయి. మైల శ్రీరామకృష్ణ స్మృతులు విశ్వాస సంకేత దీపాల్లా బాసిల్లాయి. మైల రోజులు ముగియక మునిపే నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్ళి శ్రీరామకృష్ణులు దర్శించాడు. శ్రీరామకృష్ణులు 2 నెలల క్రితం క్రింద పడడంతో ఆయన చేయి ఎముక స్థానభ్రంశం చెందింది. చేతికి కట్లు కట్టారు. నొప్పితో ఇంకా బాధపడుతున్నారు. నరేంద్రుడు ఇతర భక్తులతో పాటు కూర్చున్నాడు. బ్రహ్మ సమాజ భక్తుడైన త్రైలోక్యుడు పాడుతున్నాడు. నరేంద్రుని దుఃఖం చూసిన శ్రీరామకృష్ణుల ఆవేదన వర్ణనాతీతం. అయినప్పటికీ ఆయన ప్రత్యక్షంగా నరేంద్రుడితో ఏమీ చెప్పలేదు. పాట పూర్తయ్యాక లోకము, భగవంతుని గురించి పలు అభిప్రాయాలు వెలిబుచ్చి దేహం ఉండేది 2 రోజులు మాత్రమే, భగవంతుడు ఒక్కడే సత్యం, దేహం ఇదిగో ఉంది, మరుక్షణం లేదు, దేహానికి సుఖదుఖాలు ఉండనే ఉంటాయి, నరేంద్రుడినే తీసుకోండి, తండ్రి మరణించాడు, ఇంట్లో అలవి కానన్ని కష్టాలు, ఏ దారి కానరాదు, భగవంతుడు కొన్ని సమయాల్లో మనలను సుఖాలలో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాలలో దుఃఖంలో ముంచెత్తుతాడు అని అన్నాడు. నరేంద్రుని ఇంకా కరుణించలేదే అని భగవంతుని పట్ల శ్రీరామకృష్ణులు ఆక్రోశంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. మధ్య మధ్యలో ఆయన నరేంద్రుణ్ణి ఆప్యాయంగా చూస్తున్నారు అని రాశాడు. ఈ సంఘటన నమోదు చేసిన మా అంటే మహేంద్రనాథ్ గుప్తా. మరో రోజు నరేంద్రుడు తన మిత్రుడైన అన్నదా గుహతో కలిసి దక్షిణేశ్వరం వెళ్ళాడు. తమ అనుంగు శిష్యుని దుఃఖం చూసి ఆవేదన చెందిన శ్రీరామకృష్ణులు అన్నదా గుహతో నరేంద్రుని కష్టాలను ప్రస్తావిస్తూ నరేంద్రునికి సహాయపడడం ఒక స్నేహితునిగా అతడి కర్తవ్యమని చెప్పాడు. కాసేపటికి అన్నదా బయలుదేరి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో చిరుకోవంతో నా పరిస్థితిని ఊరంతా ఇలా ఎందుకు చాటి చెబుతున్నారు అని మండిపడ్డాడు. శ్రీరామకృష్ణుల కళ్ళలో నీరు దార కట్టింది. ఆయన ఆప్యాయతతో
నరేంద్రుని చూసి, నాయనా, నీకోసం ఇంటింటికి పోయి బిచ్చమెత్తడానికి సైతం నేను సంకోచించను అన్నాడు. అప్పుడు నరేంద్రుడు ద్రవించిపోయాడు. తర్వాతి భాగంలో తర్వాతి చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.